ఓకే, మనం ఇప్పుడు విఆర్సీ దగ్గర నుంచి మనం మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మెడ్రాస్ బస్ స్టాండ్లో అనేక వేల మంది కూరగాయల కోసం కానీ నెల్లూరుకి అనేక రకాల కోసం ఉంటారు. అలాగే ఇక్కడ దారిలో చాలామంది పెట్టుకున్నారు. ఇక్కడ పూలని పళ్ళని తర్వాత కూరగాయలు కానీ చాలా పెట్టుకుని రోడ్లో పెట్టుకున్నారు. మరి వీళ్ళకి వేరే ఎందుకు ఇక్కడ పెట్టుకొని ఉన్నారు, మరి వీళ్ళని ఎవరు ఏమన్నారో, మరి ట్రాఫిక్ వీళ్ళ వల్ల కూడా మనకు చాలా ఇదవుతుంది. మరి ఇక్కడ ఒక ఆవిడ ఉంది, మరి ఆవిడని అడుగుతాం అసలు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుందో. మా నీ పేరేం పేరు? నా పేరు పద్మ. ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు? ఇక్కడ కాదమ్మా, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నప్పుడు, ట్రాఫిక్ అంత ఇబ్బంది అయినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు ఇవన్నీ రోడ్లో? మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇక్కడ ఎవరు లేదు సార్, తీసేయమంటే తీసేస్తాం. ఇప్పుడు మీరు ఈరోజు ఇప్పుడు నేను తీసేస్తారు, నేను వచ్చాను తీసేస్తారు, లేదా పోలీసు వాళ్ళు వచ్చి తీసేస్తారు, రేపు మళ్ళీ పెడతారు కదా. అంటే నేను చెప్పేది అంటే మీకు జీవనాధారం కూడా కావాలి. దానికోసం మీరు ఎవరితోనైనా ప్రభుత్వంతో కానీ ఫైట్ చేయాలి. ఇక్కడ మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మిమ్మల్ని ఎవరు ఎందుకు ఏమనట్లేదు? ఏం చెప్తుంది సార్, ఇల్లులు కట్టుకోమన్నారా? కట్టుకున్నావా? బిల్లులు కూడా ఇవ్వలేదు సార్. మా ఆయనకి యాక్సిడెంట్ 10 నెలల నుంచి మనసులో పడుకుంటే ఏదో ఒకటి అమ్ముకొని ఎట్ట బతకాలి సార్ మేము అయితేను? చెప్పండి మీరు. 10 నెలల నుంచి సంవత్సరం నుంచి మనసులో ఉన్నాడు మా ఆయన, ఎట్ట బతికించుకోవాలి నేనా? చెప్పండి. ఇల్లులు కట్టుకోమన్నారు, ఇళ్ళ డబ్బు ఇస్తున్నారు, ఇళ్ళ డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. 7,000 రూపాయల బిల్లు ఆగిపోయింది మా ఊర్లో, మా ద్రారవారి కంట్రీగా ఆగిపోయింది. ఏం చేయమంటారు సార్ మిమ్మల్ని? ఇల్లు బిల్లు పోయి ఇంట్లో తొరుళ్ళు పెట్టుకొని మా భర్తను బండేసుకొని మచ్చలు పెట్టుకొని ఉన్నారు సార్. నేను ఎట్ట కూడా బతకాలి కదా, తేగలు అమ్మాలి, ఆకుకూరలు అమ్మాలి, ఏదైనా చేసుకోవాలి కదా సార్. నేను దొంగతనం చేయలేం కదా. అది ఓకే, ఇక్కడ ఈవిడ విషయం ఏంటంటే పాపం వాళ్ళ ఆయన ఇంట్లో ఉండడం వల్ల నేను ఏదో ఒక జీవనాభివృద్ధి చేసుకోవాలి. 8వ తరగతి అవుతున్న బిడ్డని స్కూల్ కూడా పనికుండా పనికి పంపిస్తున్నాను సార్. ఆ బిడ్డ తెచ్చే డబ్బులు ఆ బిడ్డ పనికి పోకపోతే నేను అమ్ముకోవాలా? అది వ్యాపార సముదాయాలు అధికంగా ఉండే గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్లలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ కూడా ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడంతో వాహన చోదకులు పాదచారులు విసిగెత్తిపోతున్నారు. ఇక్కడకు వచ్చిన కొందరి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో చూడండి. తప్పకుండా వీటి మీద మీరు కఠిన చర్యలు తీసుకొని ట్రాఫిక్కి అంతరాయం లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ కొంతమంది వాళ్ళ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది గురించి ఎలాగో వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరేంటి సార్? నజీర్ భాష. నజీర్ భాష గారు, నెల్లూరులో ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా అయిపోతుంది సార్. అవునండి, ఎక్కువగానే ఉంది. దేనివల్ల అంటారు? ప్రజలు ఎక్కువగా ఉండి ఎక్కువ కాబట్టి ఇక్కడ కంట్రోల్ చేయడం లేదు సరిగ్గా. కంట్రోల్ సరిగ్గా చేయడాక అంటే ప్రభుత్వం తప్పని కొంతమంది, ప్రజలు తప్పని, ప్రజలు కూడా కొంచెం అవగాహన చేసుకోవాలి. ప్రజలకు సక్రమైనది రూట్లో పెడితే వాళ్ళు ఆ రూట్లోనే పోతారండి. అట్లా కాకుండా వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు. కానీ దాన్ని సక్రమంగా చేయాల్సిన ప్రభుత్వమే, పోలీస్ చేయాలి దానికి. వాళ్ళు చేయాల్సిన పని ఇది. నీట్గా ఎక్కడ ఎట్లా అయినట్టు వాళ్ళు అరేంజ్ చేస్తే ఆ ప్రకారంగా వాళ్ళు పోతారు. ఇప్పుడు మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర మేము కూరగాయల మార్కెట్ వాళ్ళందరి దగ్గర రోడ్లో పెట్టుకొని కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ విషయం గురించి మేము పోలీసు వాళ్ళని అడిగినప్పుడు మేము వాళ్ళకి రైతు బజార్ ఇచ్చున్నారు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నారు అని చెప్తారు. అంటే వాళ్ళ ప్రజలు రైతు బజార్లో వాళ్ళకి ప్లేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు రోడ్లోనే ఎందుకు అక్కడ ఉండడం వల్ల కూడా ప్రజలు కూడా కొంచెం తప్పు ఉంది కదా. తప్పు ఉన్నది కాదంటే కానీ వీళ్ళు ప్రెజర్ తీసుకురావాలా. ప్రెజర్ తీసుకొచ్చి సపరేట్గా వాళ్ళు ఇక్కడి నుంచి లేపేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, ఉంటే జరుగుతూ ఉంటుంది, లేపేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళదేముంది, వ్యాపారం కావాలా, 10 రూపాయలు రావాలి వాళ్ళకి, కాబట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ప్రభుత్వం చేయాలి, దానికి ప్రభుత్వం పోలీస్ చేయాలి. అది చెప్పండి సార్. ఆటోలు టౌన్ బస్సుల వల్ల ప్రధాన సమస్య అది కూడా ఉంది. దానికి ఎక్కడ ఆపాలను సక్రమంగా ఆపితే కరెక్ట్గా ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు ఆడపడితే వాళ్ళు ఆపుతున్నారు, అది కూడా తప్పే. ఇక నెల్లూరుకు గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ నగరాల నుంచి వచ్చే వాహనాలు ముందుగా చేరుకునేది ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతం. ఇక్కడ అసలైన ట్రాఫిక్ నరకాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. ఇరుకు రోడ్లతో వాహనాలు అధికంగా తిరిగే ఇక్కడ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంటుంది. అధిక లోడ్తో వచ్చే లారీలు ఈ ఇరుకు రహదారుల్లో ట్రాఫిక్ను స్తంభింపజేస్తున్నాయి. స్టౌనస్పేట నుంచి ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని దాటుకుని విఆర్సీ వరకు రావాలంటే గంట సమయం పడుతుందనడం అతిశయోక్తి కాదు. పాదచారులు ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో రహదారిని క్రాస్ చేయాలంటే నానా తిప్పలు పడాల్సిందే. ఒక్కసారి చూడండి ఇక్కడ వాహనాలు ఎలా నిలిచిపోయి ఉన్నాయో, చూస్తుంటేనే భయమేస్తుంది కదూ. అంతేకాదు ఇక్కడ రహదారులు సరిగా లేవు. హుందాతనాన్ని చాటే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఉన్నా అస్తవ్యస్త రహదారులు ట్రాఫిక్ స్తంభనకు ముఖ్య కారణాలవుతున్నాయి. రహదారులు సరిగ్గా లేక వాహనాలు అధికంగా తిరుగుతూ ఉండే ఆత్మకూరు బస్టాండ్ వద్ద దుమ్ము రేగుతుండడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారు. కనీసం పాదచారుల వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని ఫుట్పాత్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీలున్న చోట బాక్స్ టైప్ బ్రిడ్జీలను నిర్మించాలని కోరుతున్నారు.
అలాగే మనం ఇంకా కొంతమంది పాదాచారులు ఉన్నారు ఇక్కడ. పాదాచారులు ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మీ పేరెంట్ సార్? శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ చాలామంది ఇప్పుడు ఆటోలు కానీ బండ్లు కానీ స్కూటర్లు కానీ అన్నీ పోతున్నాయి. నడిచిపోయే వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేదు. మరి ఈ ప్లాట్ఫామ్ నిర్మించాల్సిన అవసరం ఎంత ఉందంటారు నెల్లూరులో? 100 భాగాలు ప్లాట్ఫామ్ మాత్రం నిర్మించాలి. దానికి తగ్గట్టు వాళ్ళకి పాపం ఎక్కడైనా ప్రత్యేకమైన ఏదైనా చూపించాలా అంటే వాళ్ళు కూడా పాపం ఏం లేని నిరుపేదలే. వాళ్ళకి ఇల్లులు ఉన్నాయో సక్రంగా ఉన్నాయో లేవో కూడా తెలియదు. వాళ్ళు పాపం పొద్దున్న సాయంత్రం వరకు నీడ అవన్నీ పట్టలు కట్టుకునేసి వాళ్ళు ఇక్కడే ఉంటారు. తినరో కూడా సక్రంగా తెలియదు. పాపం వాళ్ళు అందరి దగ్గర పాపం అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. అట్లనే ప్రజలకు కూడా రాకపోకలకు కూడా ఇబ్బందిగానే ఉంది. బస్సులు కూడా పార్కింగ్ సక్రమంగా వాళ్ళకి స్టాపింగ్ వాళ్ళ దగ్గర పెట్టుకునేసి వాళ్ళు పంపించాలి. ఎక్కడంటే అక్కడ ఆపేదాన్ని లేకుండా బస్సులకు కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి పాపం బస్సుల వల్ల వీళ్ళకి ఇబ్బందిగా ఉంది, వీళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, పబ్లిక్ కూడా ఇబ్బందిగా ఉంది. అన్నీ మున్సిపల్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అన్నీ చూసుకునే తగు జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ సేఫ్గా ఉంటుంది. పెరుగుతున్న రద్దీతో పాటు వాహన చోదకులు చేస్తున్న చిన్న తప్పిదాలు ట్రాఫిక్ జామ్కు కారణాలుగా నిలుస్తున్నాయి. రాంగ్ రూట్లలో వాహనాలు నడిపే వారి వల్ల మిగిలిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నో పార్కింగ్ ప్లేస్లలో వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా ట్రాఫిక్ కారణంగా కాలుష్యం నానాటికి పెరుగుతోంది. ప్రతి 6 నెలలకు ఒకసారి వాహనాలకు పొల్యూషన్ చెకప్ చేయించుకోవాల్సి ఉన్నా దాన్ని మర్చిపోయారు ప్రజలు. దీంతో నగరం కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటూ జనం వివిధ రకాల జబ్బులకు గురవుతున్నారు. దీనిపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ట్రంక్ రోడ్లో మనం చూసాం, ఇప్పుడు ఒక అబ్బాయి ఆపోజిట్లో అంటే ప్రజల్లో కూడా మనకి సరైన అవగాహన లేదు. ఎందుకంటే 1 వేలో మనకి ఎదురు రావడం, మనం చూస్తూ ఉన్నాం. మనం అక్కడ రిక్షా అతను ఇక్కడ మనకి ఎదురు రావడం అనేది ట్రాఫిక్ ప్రధాన సమస్య. ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో కూడా సరైన అవగాహన ఉండడం కూడా ఉండాలి. అలా పార్కింగ్ చూస్తే మనకి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ పార్కింగ్ ఏంటంటే గాంధీబొమ్మ సెంటర్లో కాడి నుంచి ట్రంక్ రోడ్డు మొత్తం కూడా మనకి ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. పార్కింగ్ సమస్య అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్కింగ్ అనేది సరైన చూపించినప్పుడు కూడా మనం దీని గురించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవచ్చు. సాక్షాత్తు ట్రాఫిక్ పోలీసులే నెల్లూరులో ట్రాఫిక్ను కట్టడి చేయలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. అవసరానికి మించి ఆటోల సంఖ్య గణనీయంగా పెరగడం మూలంగానే సామాన్యులకు ఈ కష్టాలని అంటున్నారు. అందరూ సక్రమంగా వ్యవహరిస్తే ట్రాఫిక్ నియంత్రణ కొంతవరకు సాధ్యపడుతుందని సూచిస్తున్నారు. ఓకే, ఇక్కడ ఒక ట్రాఫిక్లో ఒక మనకు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. మరి పోలీస్ కానిస్టేబుల్కి మనకి ట్రాఫిక్ ఎందువల్ల మనం ఆయన్ని అడుగుకుందాం. సార్ నమస్తే సార్. అసలు ప్రధాన సమస్య ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువైపోయింది నెల్లూరులో, ఎందువల్ల అంటారు? మనకి రోడ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి నలుమూల నుంచి టౌన్లోకి ఎంటర్ అయిపోయి మాకు ఇబ్బందిగా ఉంది ఈ ఆటోల వల్ల. అంటే ప్రధాన సమస్య ఆటోలే అంటున్నారు. ఎక్కువ ఆటోలు అండి, ఇవి నలుపక్కల నుంచి కూడా వస్తూ ఉన్నాయి టౌన్లోకి. మన టౌన్కి సంబంధించింది కూడా వెహికల్స్ ఎక్కువైపోయినాయి. 2 వీలర్స్ కానీ ఈ ఆటోలు కానీ పబ్లిక్ కూడా పెరిగిపోయింది. రోడ్లు ముట్టుకు యథాతథంగా అలాగనే ఉన్నాయి. అంటే ఇప్పుడు నెల్లూరులో ఉన్న ఆటోల కంటే ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారా, లేదా సరే మనకి ప్రజలకు కావాల్సిన ఆటోలు ఉన్నాయనుకుంటున్నారా? ప్రజలకి కంటే ఎక్కువ ఆటోలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ సర్వే ప్రకారం అయితే 7,000 తిరగాల్సిన రోడ్డు 15,000 అలా తిరుగుతూ ఉంది రోడ్లు. అది విషయం. ఓకే, రెట్టింపు ఆటోలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు సార్ చెప్పడం ఏంటంటే ఇక్కడ మనకి అవసరమైన మేర రెట్టింపు ఆటోలు మనకి ఉండడం వల్ల మెయిన్ ప్రధాన సమస్య ట్రాఫిక్కి ఆటోలు అని చెప్తున్నారు. మొత్తానికి సింహపూర్లో ట్రాఫిక్ ఓ చక్రబంధం. ఈ చక్రబంధం పటాపంచలు కావాలంటే అందరూ సమిష్టిగా కృషి చేయాలి. పాలకులు మెరుగైన విస్తారవంతమైన రోడ్లను ఏర్పాటు చేసేందుకు నడుం బిగించాలి. ట్రాఫిక్ పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి దిష్టిబొమ్మలుగా మారిన ట్రాఫిక్ సిగ్నల్స్ను పునరుద్ధరించి వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సి ఉంది. కార్పొరేషన్ అధికారులు నడి రోడ్డుపై పశువుల సంచారాన్ని అరికట్టాలి. అధికారులు జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు వాటి పట్ల అవగాహన కల్పించాలి. ప్రజల్లో చైతన్యం పూర్తి స్థాయిలో రావాలి. అప్పుడే ట్రాఫిక్ పద్మవ్యూహం కనుమరుగవుతుంది. అందరూ ఆనందంగా హాయిగా గమ్యస్థానాలను చేరే వీలు ఉంటుంది. భవిష్యత్తులో నెల్లూరు నగరం మరింత ఆధునికతను సంతరించుకొని అభివృద్ధి పదంలో పయనిస్తుంది. దీనికి అనుగుణంగా జనాభా సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ట్రాఫిక్ కంట్రోలింగ్పై దృష్టి సారించాలి. లేకపోతే ప్రజలకు తిప్పలు తప్పవు. నేతలు ప్రజాగ్రహం నుంచి తప్పించుకోలేరు.
చూశారుగా పబ్లిక్ డిమాండ్ ఏమిటో. మరి వచ్చే వారం మరో ప్రజా సమస్యపై పబ్లిక్ డిమాండ్లో కలుద్దాం. ఇది ఈ వారం పబ్లిక్ డిమాండ్. ట్రాఫిక్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, సీనియర్ సిటిజన్స్ కానీ, టూ వీలర్స్ కానీ, పాదాచారులు కానీ, అనేక రకమైన వ్యక్తుల యొక్క వాళ్ళ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం తెలుసుకున్నాం. అలాగే ఈ ట్రాఫిక్ ఒక ఇబ్బంది ప్రజలకే కాదు, ప్రభుత్వానికే కాదు, ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది. అది చాలామంది మనకి ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే, మనం ఇక్కడ అంతమందితో కలిసిన తర్వాత మనకు ఒకటే విషయం అర్థమైంది ఏంటంటే, మెయిన్ ఏంటంటే ఆటోల వల్ల ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అలాగే పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్ల ఈ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇది పోలీసులను, ప్రజలను, ప్రతినిధులను, ప్రభుత్వాన్ని విమర్శించడానికి అయితే కాదు, మా ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయడానికి యాక్టివ్ సిటీ మధ్య వారధిగా ఉంటూ ఈ పబ్లిక్ డిమాండ్ అనే ప్రోగ్రాం చేస్తుంది. ప్లీజ్ ప్రభుత్వం కానీ, అలా ఎస్పీ గారు కానీ ఎవరైనా మా ప్రోగ్రాం చూసి దీని గురించి, ట్రాఫిక్ గురించి అనేక రకమైన ఆంక్షలు, అనేక రకమైన ప్రతి ఎస్పీ గారు వచ్చిన ఒక కొత్త ఎస్పీ వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ మనకి కొన్ని ట్రాఫిక్ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాటిని మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంటుంది. కానీ చాలా చిన్న చిన్న విషయాలను మనం దృష్టిలో పెట్టుకుంటే ట్రాఫిక్ని చక్కగా మనం తీర్చిదిద్దుదని తెలియజెప్పడమే మా యాక్ట్ సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. కెమెరామెన్ గోపితో మురళి, బాయ్.